పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు సమావేశం. ప్రాజెక్టు నిర్వాసితులకు 306 కోట్ల పరిహారం. ఆర్&ఆర్ ప్యాకేజ్ అందించిన ఏపీ సీఎం. ఆన్లైన్లో మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం. ఏపీ వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్ల ఏర్పాటు. సీఎం రేవంత్ ను కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదిక అందజేత. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం, చికిత్స అందించాలన్న సీఎం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ. స్పష్టమైన ప్రమాణాలు రూపొందించేందుకు నియామకం. కమిటీ చైర్మన్ గా కె కేశవరావు. ఆంధ్రకు కులం తప్ప సమైక్యత లేదు. జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనాలి. అప్పుడే 5 కోట్ల మందికి చేరుతుందన్న పవన్. జనసేన సభ్యత్వాలు 21.5 లక్షలకు చేరాయి. 25 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం. అర్హులైన అందరికీ ప్రాధాన్యత, పదవులు లభిస్తాయన్న నాదెండ్ల. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ ప్రాజెక్టుకి శంకుస్థాపన. 1,00,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. రాయలసీమను రతనాల సీమగా మార్చుతామన్న చంద్రబాబు. పుట్టపర్తిలో రక్షణ మంత్రి పర్యటన. సత్యసాయిబాబా మహాసమాధి దర్శించుకున్న రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి వెంట ఉన్న సీఎం. 2 ఏళ్లలో చంద్రబాబు సాధించిందేమీ లేదు. 3.7 లక్షల కోట్ల అప్పు మాత్రం సాధించారు. మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు. తొగర్పల్లిలో కేజీఎస్ పరిశ్రమకు భూమి పూజ. ఇది పూర్తిగా కాలుష్య రహితం. 1500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్న శ్రీధర్ బాబు. వంగూరు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో రగడ. ఎమ్మెల్యే వంశీకృష్ణ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం. మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేని నిలదీసిన బీజేపీ నేతలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. నార్లపూర్ రిజర్వాయర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. పెట్రోల్ ధరల పెంపుపై తమిళనాడు సీఎం ఆగ్రహం. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెంచడం దారుణం. ప్రజలపై కేంద్రం పెనుభారం మోపిందన్న విజయ్. సోమ శుక్రవారం పూర్తిగా వర్చువల్ హీరింగ్. 50% రిజిస్ట్రీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం. సుప్రీంకోర్టు పొదుపు చర్యలు. అభయ్ పేరుతో సిబిఐ సరికొత్త అస్త్రం. ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ సిస్టమ్ ప్రారంభం. డిజిటల్ అరెస్టులను అరికట్టడమే లక్ష్యం. హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. ఏసీ కోచ్ లో చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూట్ వల్లే నాంపల్లిలో తగలబడిన బోగీలు. సువేందు అధికారి పిఏ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు. యూపీలోని బల్లియాలో సిబిఐ సిట్ బృందం విచారణ. ప్రధాన నిందితుడు రాజ్ సింగ్ రాజకీయ సంబంధాలపై ఆరా. నీట్ పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ అరెస్ట్. పుణేలో ప్రొఫెసర్ పివి కులకర్ణిని అరెస్ట్ చేసిన సిబిఐ. నీట్ పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నిందితుడు ధనుంజయ్ కి 6 రోజుల కస్టడీ అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఐఎంఏ లేఖ. దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి లేఖ. మణగూరు పీకే OC2 గనిలో ప్రమాదం. బ్రహ్మపుత్ర షవెల్లో చెలరేగిన మంటలు. షవెల్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న ఆపరేటర్. భువనగిరిలో భారీ డ్రగ్స్ పట్టివేత. జూనియర్ కాలేజ్ ఆవరణలో 2 అరెస్ట్. 50 లక్షల విలువైన బ్రౌన్ షుగర్ సీజ్. బోర్వెల్లో పడిపోయిన 3 ఏళ్ల చిన్నారి. కొనసాగుతున్న రెస్క్యూ. పంజాబ్లోని బేకోవాల్ గ్రామంలో ఘటన. సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంపు. ఈ నెల 20న హైదరాబాద్ లో మ్యాచ్. డిమాండ్ క్యాష్ చేసుకుంటున్న SRH యాజమాన్యం.